హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. www.computersadda.com అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి మీరు ఓపెన్ చేసిన వీడియో చూడటమే కాదండి, అదే కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్, క్విజ్ ఇంకా చాలా నేర్చుకోవచ్చు. అలానే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్లో పొందొచ్చు. చూడండి వియర్స్, ప్రజెంట్ మనం నేర్చుకుంటుంది టాలీ థర్డ్ వీడియో. అసలు టాలీలో ఒక ప్రాబ్లం ప్రిపేర్ చేయాలంటే మనము 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి: కంపెనీ క్రియేషన్, లెడ్జర్ అండ్ పోస్టింగ్. ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే కంపెనీ క్రియేషన్. అసలు ఒక కంపెనీని ఎలా క్రియేషన్ చేయాలి, మల్టిపుల్ కంపెనీస్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో మనకు కావాల్సింది ఎలా సెలక్షన్ చేయాలి, అలానే సెలెక్ట్ చేసిన కంపెనీని ఎలా మోడిఫై అంటే పేరు ఎలా మార్చాలి, అలానే సెలెక్ట్ చేసిన కంపెనీని ఎలా డిలీట్ చేయాలి, ఇవన్నీ ప్రతిదీ విత్ షార్ట్కట్తో సహా నేర్చుకుందామండి. దీనికన్నా ముందు కంప్యూటర్లో టాలీ అనేది ఎలా ఓపెన్ చేయాలంటే చూడండి, డెస్క్టాప్ మీద టాలీ ERP9 ఐకాన్ ఉందా లేదా, దాన్ని ప్రెస్ చేయండి. లేదా స్టార్ట్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు డైరెక్ట్గా టాలీ ERP9 అనే ఐకాన్ ఉంది, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ కూడా లేదనుకోండి, మీ కంప్యూటర్లో టాలీ అనేది ఇన్స్టాల్ చేసి లేదు. ఓకేనండి, ఇన్స్టాల్ చేసుకుంటే డిఫాల్ట్గా మనకి డెస్క్టాప్ మీద ఐకాన్ అనేది వచ్చేస్తుంది. దాన్ని డబుల్ క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా టాలీ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ స్టార్టప్ కొన్ని లైసెన్స్ ఆపరేషన్స్ అడుగుతుందండి. ఇక్కడ మనము వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ లేదా W అంటే రెడ్ కలర్లో డిస్ప్లే అవుతుంది కదండి, ఆ షార్ట్ కట్ దాన్నైనా ప్రెస్ చేయండి, డైరెక్ట్గా సెలక్షన్ అయ్యిద్ది. ఇక్కడ మీరు ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చాడు: సిల్వర్ ఎడిషన్ మోడ్, గోల్డ్ ఎడిషన్ మోడ్. ఓకేనండి, మనం ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లోనే ఉన్న సింగిల్ యూజరే కాబట్టి సింగిల్ యూజర్ అంటే ఏంది, సిల్వర్ ఎడిషన్ మోడ్లో పెట్టుకోవాలి. ఏదైనా ఆఫీసులో కనుక యూజ్ చేస్తాను అనుకోండి, మల్టిపుల్ పర్సన్ యూజ్ చేస్తూ ఉంటారు, సో అప్పుడు మనం గోల్డ్ ఎడిషన్ మోడ్లో పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం ప్రజెంట్ పెట్టుకోవాల్సింది సిల్వర్ ఎడిషన్ మోడ్. దీన్ని ఎంటర్ ప్రెస్ చేయండి సెలక్షన్ చేసి. ఈ విధంగా టాలీ విండో అనేది ఓపెన్ అవుతుందండి. దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. చూడండి వ్యూయర్స్, టాలీలో నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్ 99% కూడా కాదండి, 100% మొత్తం టోటల్ షార్ట్కట్తో సహా యూజ్ చేసే ఏకైక సాఫ్ట్వేర్ ఏంటంటే టాలీ. అసలు ఈ మౌస్ పాయింటర్నే టచ్ చేయకుండా ఓన్లీ కీబోర్డ్తోనే మనం ఆపరేట్ చేయొచ్చండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చేసేయచ్చు. ఓకేనండి, అవన్నీ షార్ట్కట్తో సహా నేర్చుకుందామండి ఫ్యూచర్లో. ఓకేనా, ఇప్పుడు మనం నేర్చుకుంటుంది కంపెనీ క్రియేషన్. అసలు ఒక కంపెనీని ఎలా క్రియేషన్ చేయాలి. ప్రజెంట్ ఒక కంపెనీ కూడా లేదండి. ఓకేనండి, ఏదైనా కంపెనీస్ క్రియేట్ చేసి ఉంటే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. ఒక కంపెనీ కూడా లేదండి. ఇప్పుడు మన కంపెనీ క్రియేషన్ చేయాలి అంటే ఇక్కడ మనకి కంపెనీ ఇన్ఫో అనే బాక్స్ ఉంది. ఇక్కడ క్రియేట్ కంపెనీ కనపడుతుందా లేదా చూడండి. ఇక్కడ కొన్ని వర్డ్స్లో స్టార్టింగ్ క్యారెక్టర్ అనేది హైలైట్ అవుతుంది, అంటే ఎస్ అని ఎల్ ఈ విధంగా. అంటే మన కీబోర్డ్లో యారో కీస్ని యూజ్ చేసి కూడా ఇలా ఆపరేట్ చేయొచ్చండి, లేదా మౌస్ పాయింటర్తో కూడా ప్రెస్ చేయొచ్చండి. కానీ మౌస్ అనేది యూజ్ చేయకండి, లేదా డైరెక్ట్గా షార్ట్కట్ యూజ్ చేయండి. క్రియేట్ కంపెనీ, దాని షార్ట్కట్ ఏంటంటే C. ప్రెస్ చేసామనుకోండి డైరెక్ట్గా దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఒక బాక్స్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ అనేది ఇద్దామండి. ఇక్కడ నేమ్ నేను ప్రసాద్ ఇచ్చేసాను. దాని తర్వాత యారో కీసే వాడండి, కిందకు వచ్చేసాను. మెయిలింగ్ నేమ్ డిఫాల్ట్గా అది వచ్చేస్తుంది. అడ్రస్ వచ్చి తెనాలి అండ్ కిందకు వచ్చేసేయండి. అలానే స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోండి. ఇక్కడ ఈ విధంగా యారో కీస్ వాడటం ద్వారా ఈ విధంగా మార్చుకోవచ్చండి. ఎంటర్ అంటే కావాల్సిన సెలక్షన్ చేసి ఎంటర్. అలానే పిన్ కోడ్ కూడా ఈ విధంగా వాడండి. అలానే టెలిఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. అలానే మన కరెన్సీ సింబల్ వచ్చి రూపీస్లోనే కదండి, ఏ విధంగా ఇచ్చుకోవచ్చు. అలానే మెయింటైన్ అంటే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చాడండి: అకౌంట్స్ ఓన్లీ, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. అంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మనకి ఇంకా రాలేదండి, సో అంత డీప్ రాలేదు కాబట్టి ఈ అకౌంట్స్ ఓన్లీలో పెట్టుకోండి. ఈ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ గురించి నేను ఫ్యూచర్లో చెప్తానండి. ఓకేనా, అలానే ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడండి బిగిన్ అయ్యేది, మనకి April 1st. ఓకేనండి, మీకు కావాల్సిన డేట్ అంటే ఏంది, నేను ఇక్కడ April 1st 2016 ఈ విధంగా ఇచ్చాను. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్నాడు, అంటే మనం ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్ చేయగల బుక్స్ బిగినింగ్ చేసేవాళ్ళు తక్కువ అండి. ఓకేనండి, 1 month కానీ లేదంటే 1 week కానీ ఈ విధంగా బిగిన్ చేసుకోవచ్చు. లేదా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ నెక్స్ట్ నెలలో బిగిన్ చేశానండి, 1/5/2016
ఈ విధంగా బిగిన్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్స్ మొత్తం నార్మల్గా ఎంటర్ ఈ విధంగా ప్రెస్ చేయండి. అలా ప్రతిదీ ఎంటర్ 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 ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఫైనల్లో మనకి ఇక్కడ యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో ఒక బాక్స్ ఓపెన్ అయిందా లేదా. ఇప్పుడు మీరు కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ప్రసాద్ అనే నేమ్తో ఒక కంపెనీ అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ప్రసాద్ అనే నేమ్తో ఒక కంపెనీ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు జస్ట్ ఒక కంపెనీ అనేది క్రియేట్ చేసామండి. అలానే ఇప్పుడు చూడండి ఇంకో కంపెనీ క్రియేట్ చేయాలి. ఇంకో కంపెనీ క్రియేట్ చేయాలంటే మనం మళ్ళీ కంపెనీ ఇన్ఫోలోకి వెళ్ళాలి. కంపెనీ ఇన్ఫోలోకి వెళ్ళాలంటే మనం ప్రెస్ చేయాల్సిన షార్ట్ కట్ Alt F1 ప్రెస్ చేసి మళ్ళీ క్రియేట్ కంపెనీలోకి వెళ్ళి ఎంటర్. మళ్ళీ ఇక్కడ నేను వేరే నేమ్ ఇస్తున్నాను అండి, రమేష్. ఇలా ఇచ్చేసి ఎంటర్. అడ్రస్ కూడా ఏదో ఇచ్చేసేయండి, నేను ఇక్కడ గుంటూరు. ఇలా ఇచ్చేసి మీరు ఇలా ప్రతిసారి ఎంటర్ ప్రెస్ చేయకుండా మీరు ఏం చేయొచ్చు అంటే యాసప్ దాకా ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి కదండి. అలా ప్రెస్ చేయకుండా కీబోర్డ్లో Ctrl+A అన్నారనుకోండి డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది. అంటే ఒక కంపెనీ అనేది డైరెక్ట్గా క్రియేట్ అయిపోతుంది. చూడండి రమేష్ అనే నేమ్తో ఒక కంపెనీ క్రియేట్ అయిందా లేదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన కంపెనీని సెలక్షన్ చేయాలి. నేను ఎనదరగా ఇంకో కంపెనీని క్రియేట్ చేస్తున్నాను. Alt F1 క్రియేట్ కంపెనీలోకి వెళ్ళాను. రవి అనే నేమ్తో ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. Ctrl+A. ఈ విధంగా రవి అనే కంపెనీ కూడా క్రియేట్ అయిందండి. ఇప్పుడు ఈ టాలీలో ప్రసాద్, రమేష్, రవి 3 కంపెనీస్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రసాద్ అనే కంపెనీని నేను సెలక్షన్ చేయాలి. ఓకేనండి. అలా సెలక్షన్ చేయాలంటే మీరు ప్రెస్ చేయాల్సింది మళ్ళీ కంపెనీ ఇన్ఫోలోకి వెళ్ళాలి. కంపెనీ ఇన్ఫోలోకి వెళ్ళాలంటే Alt F1. ఇక్కడ డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షనే మనకి సెలెక్ట్ కంపెనీ అనే ఆప్షన్ ఉందండి. చూడండి ఇప్పుడు మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మొత్తం 3 కంపెనీస్ ఉన్నాయి. మీకు కావాల్సిన కంపెనీని సెలక్షన్ చేసి ప్రసాద్ ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా ఆ కంపెనీ అనేది సెలక్షన్ అయిందా లేదా. ఇదిగోండి ఇక్కడ ఏ కంపెనీ నేమ్ అయితే ఉందో ఆ కంపెనీ సెలక్షన్లో ఉన్నట్టు. ఇప్పుడు రవి అనే కంపెనీ సెలక్షన్ చేయాలండి అంటే ఏం చేయాలి, Alt F1 అండ్ సెలెక్ట్ కంపెనీలోకి వెళ్ళాలి. అంత ప్రొసీజర్ లేకుండా కీబోర్డ్లో F1 ప్రెస్ చేయండి. డైరెక్ట్గా సెలెక్ట్ కంపెనీ అనేది సెలక్షన్ అవుతుందండి. ఇప్పుడు రవి అనేది సెలక్షన్ చేయండి, ఎంటర్. ఈ విధంగా షార్ట్ కట్స్ కూడా వాడచ్చు మనం. అలానే ఒక కంపెనీని క్రియేట్ చేయడం వచ్చింది, మనకు కావాల్సిన కంపెనీని సెలక్షన్ చేయడం వచ్చింది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ప్రసాద్ అనే కంపెనీ ఉంది కదండి, ఈ ప్రసాద్ అనే నేమ్ తీసేసి రాజేష్ అని పెడదాం అనుకుంటున్నాను. సో ముందు మనం సెలక్షన్ చేయాలి. F1 నేను ప్రసాద్ని సెలక్షన్ చేశాను. ఇప్పుడు Alt F3 ప్రెస్ చేయండి. ఇందులో మనకి ఆల్టర్ అనే ఆప్షన్ ఉందా లేదా. ఓకేనండి. ఇవన్నీ రిమైనింగ్ ఆప్షన్స్ తర్వాత చెప్పుకుందామండి. ఇక్కడ ఆల్టర్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి, లేదా ఏ అనే క్యారెక్టర్ని ప్రెస్ చేయండి డైరెక్ట్గా. ఓకే ఇప్పుడు ప్రసాద్ అనే దాన్ని సెలక్షన్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్గా ఎడిట్ అయిందా లేదా. ఇప్పుడు ఈ ప్రసాద్ అనే దాన్ని డిలీట్ చేసి రాజేష్ అని ఇచ్చేసి నేను డైరెక్ట్గా Ctrl+A అంటే రిమైనింగ్ ఆప్షన్స్ అని సేమ్ ఇద్దాం అనుకుంటున్నాను. Ctrl+A అన్నాం అనుకోండి ఆటోమేటిక్గా నేమ్ చేంజ్ అయిందా లేదా. ఇదిగో చూడండి ప్రసాద్ అనే ప్లేస్లో రాజేష్ అని రీప్లేస్ అయింది. ఈ విధంగా మనం మార్చుకోవచ్చు. అలానే చూడండి అలానే బ్యాక్ రావాలంటే మనం ఎస్కేప్ కొట్టాలండి. అలానే ఇప్పుడు రవి అనే కంపెనీని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి వ్యూయర్స్, ఒక కంపెనీని నేమ్ అనేది మాడిఫై చేయాలన్నా లేదా దాన్ని డిలీట్ చేయాలన్నా మనము కంపెనీ ఇన్ఫోలో ఆల్టర్లోకి వెళ్ళాల్సిందే. ఇప్పుడు నేను రవిని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ముందు దాన్ని సెలక్షన్ చేయండి. రవి సెలక్షన్ చేసిన తర్వాత కంపెనీ ఇన్ఫోలో ఆల్టర్లోకి వెళ్ళండి. యారో కీస్ అయినా వాడచ్చు, డైరెక్ట్గా షార్ట్ కట్ అయినా వాడచ్చు. ఇప్పుడు రవి అనే దాన్ని సెలక్షన్ చేసి ఇప్పుడు మనకు కావాల్సినట్టుగా ఆ నేమ్ అనేది మార్చుకోవచ్చు. లేదు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే డిలీట్ చేయాలి కాబట్టి Alt+D ప్రెస్ చేయండి. డిలీట్ చేయమంటావు వద్దా అని అడిగిద్దండి. కన్ఫర్మేషన్ కోసం ఎంటర్ కొట్టండి. మళ్ళీ ఎంటర్. ఆటోమేటిక్గా ఆ రవి అనే కంపెనీ అనేది డిలీట్ అవుతుంది. మళ్ళీ ఎస్కేప్ కొట్టండి బ్యాక్ రావాలంటే. ఈ విధంగా టాలీలో ఒక కంపెనీని క్రియేట్ చేయొచ్చు, మల్టిపుల్ కంపెనీస్లో కావాల్సిన కంపెనీని సెలక్షన్ చేయొచ్చు, ఎట్ ఎ టైం మోడిఫై చేయొచ్చు అండ్ డిలీట్ కూడా చేయొచ్చు. ఓకే వ్యూయర్స్.